నమస్తే. 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల కరీంనగర్లో అయితే సంబరాలు చేసుకుంటున్నారు. మనతో పాటు మాట్లాడడానికి మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ మామిడి చైతన్య గారు ఉన్నారు. అక్క నమస్తే, చెప్పండి ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? మొత్తానికి అయితే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అస్సాము, బెంగాల్, పుదుచ్చేరి మెయిన్ గా ఏంటంటే దీది, మన దీది ఓడిపోయింది. చాలా సంతోషంగా ఉంది. ఫుల్ సంబరాలు చేసుకున్నాం ఇప్పటిదాకా. బండి సంజయ్ అన్న గారితో ఇక్కడ గీతా భవన్ దగ్గర మేము ఫుల్ డాన్సులు చేసినాం, స్వీట్లు పంపిణీ చేసుకున్నాము. ఆమె ఓడిపోయింది. అమిత్ షా గారు, మన మోదీ గారు అక్కడ ఎట్లా చేసి బీజేపీ జెండా ఎగరాలి, అందరినీ కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇవాళ అక్కడ బీజేపీ జెండాను ఎగరేసిండ్రు. మన పార్టీ గెలిచింది. చాలా సంతోషము. ఇప్పుడు అస్సాము, పుదుచ్చేరి ఈ రెండింటి వరకు చూసుకున్నట్టయితే అవకాశాలు ఫస్ట్ నుండే చాలా అవకాశాలు ఉండే, ఖచ్చితంగా బీజేపీ వస్తుందని ముందు నుండే తెలిసిన విషయమే. కానీ వెస్ట్ బెంగాల్ కి వచ్చేసరికి 50-50 అవకాశాలు ఉండే, 50% అవకాశాలు ఉండే. కానీ అంటే ఏం వర్క్ అక్కడ నడిచిందంటారు? ఆర్ఎస్ఎస్ ప్రభావం చాలా వర్క్ చేసిందంటారా? ఎట్లా అంటారు? మీకున్న సమాచారం ఏంటారు? ఆర్ఎస్ఎస్ ప్రభావం అంటే ఆర్ఎస్ఎస్ ప్రభావం కూడా ఉండొచ్చు. మీరు చూసుంటారు, జై శ్రీరామ్ అనలేని పరిస్థితి, జై శ్రీరామ్ అంటే జైల్లో పెట్టిన పరిస్థితి. సో అక్కడ దాడులు, 15 సంవత్సరాల పాలనకు చరమగీతం పలకడం జరిగింది. సో దాని విజయం పట్ల ఎవరి హ్యాండ్ ఉందంటారు? విజయం పట్ల ప్రతి ఒక్క కార్యకర్త ఇవాళ జై శ్రీరామ్ అని అనడానికి లేదు, హిందూ బొట్టు పెట్టుకోవడానికి లేదు. పక్కింట్లో ముస్లిం ఉంటే మనం పూజలు చేసుకునే అంటే అంత ఫ్రీడమ్ కూడా లేకుండా చేసింది ఈమె దీది గారు, మమతా బెనర్జీ గారు. కాబట్టి అవన్నీ అరాచకాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఇవాళ మోదీ గారు, అమిత్ షా గారు, నితిన్ నబీ గారు ఇవాళ మనం ఎట్లా చేసి పశ్చిమ బెంగాల్లో జెండా ఎగరవేసి మన పార్టీని మనం తీసుకొచ్చుకొని పేద ప్రజలకు, మన హిందువులకు, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ సహకారంతో, అందరి కార్యకర్తల సహకారంతో ఇవాళ బీజేపీ జెండా పశ్చిమ బెంగాల్లో ఎగరడం జరిగింది. ఒక మహిళగా చెప్పండి, ఒక దీది, ఇప్పుడు దీది పరిస్థితి ఏంది చెప్పండి. అవి బంగ్లాదేశ్ భాగేగా క్యా? बांग्लादेश किधर भी नहीं भागेगा. आज बांग्लादेश वाले पूरे मिलके दीदी को भगा दिए. जय श्री राम नहीं बोलना बोल के सबको डराई. मगर आज क्या हुआ, दीदी को सब लोग कार्यकर्ता और जो भी है, अमित शाह, मोदी जी, नितिन नबी जी, कोई भी हो, उनको भगाने का एक सोच रहे थे. तो वही हुआ. अब पश्चिम बंगाल हुआ, ममता बनर्जी से फ्रीडम बहुत मिल गया. ఇప్పుడు ఇందాక చూసాం మనము, చాలా కాలం రోజుల తర్వాత మహిళా బిల్లు 33% మహిళా బిల్లు అనేది ముందుకొచ్చిన అంశం. కానీ లోకసభలో పాస్ కాక వీగిపోయిన దృశ్యం చూసాం, అంటే ఆ సంఘటనలు చూసాం. సో దాని ఎఫెక్ట్ దీనిపైన పడింది అంటారా? ఖచ్చితంగా పడిందని అనుకోవాలి. ఇక్కడ మనకు ఎందుకు వీళ్ళకి మహిళా బిల్లు మీద ఇప్పుడు కాంగ్రెస్ ఏంది, వాళ్ళ స్టాండ్ ఏంది, మీ అభిప్రాయం చెప్పండి. స్టాండ్ ఏముంటది? మహిళా బిల్లు, మహిళా రిజర్వేషన్ అప్పుడు వాళ్ళ ఇంట్లో ఇందిరాగాంధీని, సొంత ఇంట్లో వాళ్ళను ఇందిరాగాంధీని, ప్రియాంక గాంధీని, మేనకా గాంధీని, వీళ్ళ బాగా కుటుంబ పాలన కాదు.